పంచాయతీ ఓటర్ల ముసాయిదా సెప్టెంబర్ 6వ తేదీన షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. సర్పంచ్ ఎలక్షన్స్ అతి త్వరలో దసరా తర్వాత జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అయితే ఈ ఎలక్షన్ ఓటర్ లిస్టుకి సంబంధించి అభ్యంతరాలు ఉంటే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్వీకరిస్తారట. 19వ తేదీలోగా పరిష్కరించాలి. ఓటరు జాబితా 21వ తేదీలోగా అంటే సెప్టెంబర్ 21లోగా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నది. సర్పంచులు, వార్డు సభ్యుల సాధారణ ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి, పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ సంగ్రామ్ ఇతర అధికారులతో సమావేశం అనంతరం షెడ్యూల్ ప్రకటించారు. దీని ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా జిల్లాల్లోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీల్లో ప్రచురిస్తారు. వాటిపైన 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎంపీడీఓ, డిపిఓలు అభ్యంతరాలు స్వీకరించి 19వ తేదీలోగా పరిష్కరిస్తారు. 21వ తేదీన వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలు ఆయా జిల్లా మండల పరిషత్తులో ప్రచురిస్తారు. 2024 ఫిబ్రవరి 20వ తేదీన ప్రచురితమైన శాసనసభ ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా కొత్త జాబితా రూపొందించాలని ఎన్నికల కమిషనర్ సూచించారు. ఓటర్ల ఫోటోలతో కూడిన తుది జాబితా ప్రచురణ అనంతరం వాటిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది. ముసాయిదా జాబితాలపైన జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓలు వచ్చే నెల 9, 10వ తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా మండల స్థాయి సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియపైన ఈ నెల 29వ తేదీన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారట. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నది. మరి ఇది ఎప్పుడు అన్నది చూడాలి. కానీ మరి మొన్న పొన్నం ప్రభాకర్ గారు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందే మేము కులగణన చేస్తాం, ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతామని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఇది ఎట్లా? 23% రిజర్వేషన్ 42% పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిరు కదా. ఎట్లా? 24,000 మంది కొత్తగా లోకల్ బాడీస్లో బీసీలకి కొత్త వాళ్ళకి లీడర్ నాయకత్వం వచ్చేలా చేస్తాం, వాళ్ళని లీడర్లను చేస్తామని చెప్పారు కదా. మరి ఇది ఎట్లా? ఇక్కడేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చాలా క్లియర్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. సెప్టెంబర్ అంటే ఈ షెడ్యూల్ ఇది అంటే ఈ జాబితా రిలీజ్ అయిన 10 రోజుల్లోపు ఎలక్షన్స్ పెట్టాలన్న లైన్లో మీరున్నారు. మరి కులగణన సంగతి ఏంది? కులగణన చేయకపోయినా సరే 23% రిజర్వేషన్ అధికారికంగా ప్రకటిస్తూ మిగతా 19% రిజర్వేషన్ పార్టీ అమలు చేస్తుందని మీరు చెప్తున్నారు. మరి అదన్నీ అమలు చేస్తారా? కనీసం చూడాలి ఎట్లుంటుందని. మొత్తానికైతే సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఇయర్ ఎండ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మరి స్టార్టింగ్ 25 స్టార్టింగ్ వరకు ఏమైనా జరుగుతాయన్నది చూడాలి. సెప్టెంబర్ 6వ తేదీన అయితే ముసాయిదా రెడీ చేయబోతున్నారట.